కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారంతో కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని జనసేన పార్టీ నాయకుడు కంద శ్యామ్ సుందర్ అన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు. మైసూర్ కు కాకినాడ నుంచి రైలును ఏర్పాటు చేశారని అన్నారు. అదే విధంగా షిరిడి కూడా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసే విధంగా ఎంపీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాకినాడ సామర్లకోట పిఠాపురం తుని రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాలను అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో 59 గ్రామాలను ఐటీడీఓలో విలీనం చేసి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కాకినాడ కోస్టల్ ఎరోషన్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉప్పాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ కు పెండింగ్ నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఐటీ సెస్ ద్వారా పేదల కోసం పక్కా గృహాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఐఐఎఫ్టి యూనివర్సిటీ ఏర్పాటుకు ఎంపీ కృషి చేయడం జరుగుతుందన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ హయాంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు.